సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్ లీగ్ దశలో తన జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి హైదరాబాద్ జట్టుకి విధ్వంసకర శుభారంభాలను అందించాడు. అవతల బౌలర్లు ఎవరున్నా సరే ఫోర్స్, సిక్స్లతో బౌండరీల మోత మోగించేశాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే అభిషేక్ ఓ సంచలన రికార్డ్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్లు బాదిన తొలి భారత క్రికెటర్ గా చరిత్ర పుటలకెక్కాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ అక్షరాల 41 సిక్స్లు బాదాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2016 సీజన్లో కోహ్లీ 38 సిక్స్లు బాదాడు. ఇప్పుడు ఆ ఆల్ టైమ్ రికార్డ్ ని అభిషేక్ బద్దలు కొట్టేశాడు. అయితే ఈ సీజన్ ఇంకా మిగిలుంది. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆడబోతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ల్లోనూ కోహ్లీ, అభిషేక్ సిక్స్ల మోత మోగించే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్లో కోహ్లీ 37 సిక్స్లు కొట్టాడు. మరి సీజన్ ముగిసేలోపు ఈ సిక్సర్ల రికార్డులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడి 3 హాఫ్ సెంచరీల సాయంతో 467 పరుగులు చేశాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ కీలక ప్లేయర్లు హెడ్, క్లాసెన్ కూడా ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు క్లాసెన్ 36, హెడ్ 31 సిక్స్లు బాదారు. తెలుగు తేజం ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 10 మ్యాచ్ల్లో 20 సిక్సర్లు కొట్టాడు. ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. 2018 ఐపీఎల్లో పంత్ అద్భుతంగా ఆడి 37 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో దీని తర్వాత శివం దుబే పేరు వస్తుంది. అతను ఐపీఎల్ 2023లో 35 సిక్సర్లు కొట్టి బ్యాట్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ గురించి చెప్పాలంటే క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తరపున ఆడుతున్నప్పుడు అతను ఐపీఎల్ 2012లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా గేల్ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు.